ఈమె పాపకు పట్టుకొని ఇలా నడిచెళ్తుంది, పాపను పట్టుకొని ఇలా నడిచెళ్తుంది. అమ్మ నువ్వు పరిగెట్టి వెళ్ళి ఎత్తి చూసినావు, ఏంద్రా ఆడ ఏం కనిపించింది నాకు అర్థం కాదు. నువ్వు పుట్టిన తల్లి స్థానమేగా కనిపించుంటుంది ఆడ, అది ఎత్తి చూడడం వల్ల నీకేం తృప్తి అనిపించిందిరా నాకు అర్థం కాదు. సైకో నా కొడుక. ఈ వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందో దొరికినారు. నీ పరిస్థితి ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఇప్పుడు? ఇలాంటి ఎదవ పని చేసినప్పుడు కొంచెం ఆలోచించుకొని చేయాలా, అర్థమైందా? ఇలాంటి ఎదవ పనులు ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. మీరందరూ మెంటలా లేకపోతే సైకో నా కొడుకులా నాకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళారా మీరు? అంటే నువ్వు ఎప్పటి నుంచో ట్రై చేసినావు, ఈ రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు అందరినీ ఇలానా దొరుకుతారు. ఇప్పుడు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు, ప్రతి షాప్ ఎదురుగా సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగినా సరే తెలిసిపోతుంది. తప్పుడు పని చేసిన వాళ్ళు ఎప్పటికైనా, నువ్వు ఈరోజు దొరకపోవచ్చు, ఇంకో రోజు దొరకపోవచ్చు, కానీ ఎప్పటికైనా దొరికి తీరుతారు రా. ఎందుకంటే తప్పుడు నా బుద్ధులు ఏంటంటే ఎప్పటికైనా అలాంటి చేష్టలు ఉంటాయి. ఎవరినో ఒకరిని కెలకాలి, ఏదో ఒకటి చెయ్యాలి అన్న మైండ్ సెట్ ఉంది చూసారు, అది ఏదో ఒక రోజు దొరికిపోతారు, అది తప్పదు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? అసలు ఆయన కాళ్ళు కొట్టడం కాదు, నాకు తెలిసి ఆ చెయ్యి లేపిండి కదా, చెయ్యి ఇలా లేపిండి కదా, ఆ చెయ్యి తీసేయాల్సింది, ఫస్ట్ చేతులు ఇరగొట్టాల్సింది. అన్నం తినలేకుండా అయిపోయేది పరిస్థితి. అప్పుడు 6 అంటే ఏందో అర్థమయ్యేది. కాళ్ళ మీద కొట్టారు, చెయ్యలే, మొత్తం చేతులు ఇరగొట్టాల్సింది, 2 చేతులు. అప్పుడు బాగా బుద్ధి వచ్చేది. ఇలాంటి నా బుద్ధి లేదు, నాకు అర్థం కాదు.